పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మతోన్మాదుల హత్యనని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రవీణ్ మృతికి నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి, మలికిపురం మండలాలలో క్రైస్తవ సంఘాలు ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని సిబిఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ప్రవీణ్ పగడాలను హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి న్యాయబద్ధంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం వెంటనే స్పందించి అక్కడికి మనుషులను పంపించి వారిని అరెస్ట్ చేయించి లోపలేయించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ అదే పరిస్థితి ఇక్కడ క్రైస్తవ యాజకుల మీద, క్రైస్తవ పూజారుల మీద దాడులు జరుగుతూ ఉంటే, కిరాతకంగా చంపేస్తూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, సీఎం గాని స్పందించినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం ఎందుకుంది అని అంటే, నువ్వు నేను గొంతు విప్పట్లేదు, నువ్వు నేను మాట్లాడలేదు. ఈ రోజు నువ్వు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మనందరము గొంతు విప్పాలి, నోరు విప్పాలి. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అక్కడ సీసీ ఫుటేజ్ తీశారు. ఈ కొవ్వూరులో తీసినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాని వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన బ్రతికున్నాడని మాత్రమే మనకు తెలుస్తా ఉంది. కానీ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే కొంతమూరులో పడిపోయారో, అక్కడ ఎక్కడైతే ఆ పెట్రోల్ బంక్ ఉందో అక్కడ తీసినటువంటి సీసీ ఫుటేజ్ అది ప్రవీణ్ పగడాల గారి సీసీ ఫుటేజ్ కాదు. ఈ కేసును దారి మళ్లించడానికే ఆ సీసీ ఫుటేజ్ మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మనందరము కూడా పోరాడాల్సినటువంటి అవసరత ఉంది. ఆ నిజమైనటువంటి సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే పోలీసు వారు అవి మనకు అందించాలి, ఆ సీసీ ఫుటేజ్ ని చూపించాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనం పోరాటం చేయాలి. ప్రవీణ్ గారికి నల్గొండ జిల్లా మునుకుంట్ల గ్రామంలోని కొంబెల్లి